చైతన్య రథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. 2014-19 మధ్యలో అమరావతి ఎంత శరవేగంగా పనులు జరిగాయో చూసాం. 2018లో ఆనాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు హ్యాపీనెస్ట్ అని చెప్పి ఒక వెంచర్ స్టార్ట్ చేస్తే 40 నిమిషాల్లో 1200 ప్లాట్లు బుక్ అయ్యి సర్వర్లు కూడా జామ్ అయిన పరిస్థితి. ఆ తర్వాత అరాచక పాలన, దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ హ్యాపీనెస్ని పట్టించుకున్న పాపాన పోలేదు. దాని మూలంగా 5 ఏళ్ళు గడిచిపోయాయి. రేట్లు పెరగడం సర్వసాధారణం. అన్ని రకాలుగా రేట్లు పెరిగాయి. కూలీల రేట్లు పెరిగాయి, ఐరన్ రేటు పెరిగింది, సిమెంట్ రేటు పెరిగింది, అన్నీ పెరిగాయి. ఇప్పుడు ఈరోజు సాక్షి వక్రాక్షిలో నేర్చపు రాత్రులు రాయటం మొదలుపెట్టాడు. అదే హ్యాపీనెస్ మీద. జగన్ రెడ్డి పాలనలో ఈ దుర్మార్గుడు వచ్చిన తర్వాత దీన్ని కంప్లీట్ చేయడానికి ఉద్దేశంతో చాలామంది వారు కట్టిన డబ్బులు వెనక్కి తీసుకున్న పరిస్థితి. వాపస్ తీసేసుకున్నారు, డబ్బులు ఇచ్చిన అడ్వాన్స్లు వాపస్ తీసుకున్నారు. కొంతమంది ఇంకా ప్రభుత్వం నుంచి వాపస్ తీసుకోవాలి. ఇప్పుడు ఆ నిర్మాణాన్ని పూర్తి చేసి ప్రభుత్వంని నమ్మిన వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా మళ్ళీ హ్యాపీనెస్ని మొదలు పెడుతున్నారు. దాని మీద వికృత ప్రాతలు అంచనాలు పెంచి లాస్ కడుతున్నారని. అంచనాలు పెంచి లాస్కి ఎందుకు కడతారు? అసలు హ్యాపీనెస్ ఏంటి, దాని వెనకున్న చరిత్ర ఏంటి, దాని గురించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకమరావు గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశ్లేషణలు వేసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే. హ్యాపీనెస్ చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉండగా ప్రారంభించిన రోజున సర్వర్లు కూడా జామ్ అయిన పరిస్థితి చూసాం. ఇప్పుడు దాని మీదే వక్రాక్షి నీచపు రాతలు రాస్తూ ఉంది. దాన్ని ఎట్లా విశ్లేషిస్తారు? 2018లో షాపూర్ పల్లంజీ వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్మాణ పనులు అప్పచెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి 21,52,349 చదరపు అడుగుల విస్తీర్ణంలో 18 అంతస్తులతోటి 14 ఎకరాల చిల్లర సంబంధించిన దాన్ని వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. నిర్మాణ పనులు కూడా ప్రారంభించారు. మీరన్నట్టు అది చాలా వినూత్నంగా చేయాలన్న తలంపుతోటి దేశ విదేశాల్లో ఉన్నటువంటి మనవాళ్ళు రాజధానిలో మాకు కూడా ఒక ప్లాట్ ఉండాలనే తలంపుతోటి దాన్ని ఆ రోజు వాళ్ళు ముందుకొచ్చి మీరన్నట్టు 40 నిమిషాల్లోనే అవి పూర్తయిపోవటం, సర్వర్ కూడా డౌన్ అవటం కూడా జరిగింది. పోటీ పడ్డారు ఆ రోజు. తర్వాత ఇది పూర్తయితే రెండో వెంచర్ కూడా చేద్దామని భావించారు. కానీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత దాని మీద ఆలోచన గత ప్రభుత్వం చేయనందువల్ల మీరన్నట్టు కొంతమంది న్యాయస్థానానికి వెళ్ళారు. మరి ఎంతమందికి డబ్బులు ఇచ్చారో, మరి ఎంతమందికి ఉండారో మనకి వివరాలు అయితే పూర్తిగా లేవు. కానీ న్యాయస్థానానికి వెళ్ళటం అయితే జరిగింది. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే మనకి 751,60,00,000 రూపాయలు దాంట్లో మామూలుగా దీన్ని అమ్మితే వస్తే 658 కోట్ల రూపాయలు మామూలుగా ఖర్చు అంటే వాళ్ళకి ఇచ్చింది కన్స్ట్రక్షన్. ఎవరైతే ఇస్తే ఏమవుతుందంటే దాంట్లో 93 కోట్ల రూపాయలు ఆ రోజు మిగిలినాయి అని చెప్పని తెలుగుదేశం ప్రభుత్వం చూపించడం కూడా జరిగింది. ఇది జరిగింది 2018, ఇది 2025. అంటే 7 సంవత్సరాల కాలం ఆగిపోయింది. ఈ ఆగిపోయినప్పుడు ఇప్పుడు వీళ్ళు ఈ సాక్షి దినపత్రిక ఈరోజు దీనిలో అంచనాలు పెంచారు, ప్రభుత్వం నష్టపరిహారం కట్టబోతుంది అంటే ఇప్పుడు వాళ్ళు ఒకసారి తీసుకున్న వాళ్ళు ఒక రేటుకి ఇస్తామన్న తర్వాత వాళ్ళకి అదే రేటుకి ఇవ్వాలి కదా. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళు తప్పు, వాళ్ళు డిఫాల్టర్లు అవుతారు. మీరు కట్టకుండా 5 సంవత్సరాలు కాలయాపన చేసి వాళ్ళకి ఇవ్వాల్సిన సమయంలో అందించకుండా మీరు ఈరోజు అది పూర్తి చేయడానికి 7 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మళ్ళీ తిరిగి పనులు మొదలుపెట్టుకునే కార్యక్రమంలో దాంట్లో 7 సంవత్సరాలకు ఉండా కూలీ ఈరోజు ఉందా? 7 సంవత్సరాల క్రితం కూలీ ఎట్లా ఉంది, ఈరోజు కూలీ ఎలా ఉంది? సిమెంట్ కాస్ట్ అండి. అంటే ఇప్పుడు దానికి సంబంధించినంత వరకు మొత్తం కూడా అంచనా లేకుండా, లేకపోతే ప్రభుత్వ ధనాన్ని తీసుకెళ్ళి, అంటే ప్రజల ధనమే అనుకోండి, ప్రభుత్వ ధనాన్ని తీసుకెళ్ళి వాళ్ళు ఇష్టం వచ్చిన వాళ్ళు కట్టబెడుతున్నారు తెలుగుదేశం పార్టీ అన్న విధంగా ఈరోజు వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళు 5 సంవత్సరాలు ఎందుకు పూర్తి చేయలేదు? నిజంగా వీళ్ళ మీద అంత ప్రేమ ఉంటే మిగిలిన లాభ నష్టాల గురించి మనకొద్దు. ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద, విదేశాల్లో ఉండేవాళ్ళ మీద మీకంత ప్రేమే కనుక ఉంటే 93 కోట్ల రూపాయల లాభం వస్తుందని చెప్పని మీరే చెప్పారు. కాబట్టి ఆ లాభంతో మీరు ఎందుకు పూర్తి చేయలేదు, వాళ్ళు ఎందుకు డబ్బులు చెల్లించలేదు, వాళ్ళని ఎందుకు పనులు చేయండి అని చెప్పని వాళ్ళని పురమాయించలేదు, పనులు అంత త్వరగా ఎందుకు పూర్తి చేసి లబ్ధిదారులకు ఇవ్వలేదు, మీరు కొనుగోలుదారులకు ఎందుకు ఇవ్వలేదు?
ఒక్క క్షణం కనుక ఆలోచిస్తే దీంట్లో మీ కుట్రకోణం ఏదో అర్థమైపోతూ ఉంది కదా. అంటే మీకు అక్కడ రాజధాని పూర్తి చేయాలని కానీ, రాజధానిని అభివృద్ధి చెందించాలని కానీ, అభివృద్ధి చేసే ఏ పన్నైనా సరే అడ్డుపడాలని ఆలోచించారే తప్ప రాజధాని కోసం మీరైతే ఏమీ ప్రయత్నం చేసిందైతే లేదు కదా. 3 రాజధానులు అన్నారు, 3 ముక్కలాటలాడారు. ఈరోజు 3 చోట్ల మీకు ముట్టికాయలు వేశారు. అన్ని ప్రాంతాలలో కూడా మీరు చేసినటువంటి అరాచకాన్ని దృష్టిలో పెట్టుకున్నారు. మీకు సరైన బుద్ధి చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు రేపు పొద్దున దీంట్లో ఎంత అంచనాలు పెంచుతున్నారు ఏంటి, జీవోలు విడుదల కాకుండా దానికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలను మభ్య పెట్టడానికి ఇప్పటికంటే. కాకపోతే ఏంటంటే ఈ పత్రిక మీద నిజంగానే కూటమి ప్రభుత్వం సరైన దిశగా చర్యలు తీసుకోవట్లేదు రామబ్రహ్మం గారు. ఎందుకంటే ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది 50సారో 55సారో అన్ని వాళ్ళు ఇప్పటి వరకు కూడా అబద్ధ ప్రచారాలు విపరీతంగా చేస్తూ ఉన్నారు. దాని మీద ఈ మధ్య ఎప్పుడో దాని గురించి న్యాయస్థానానికి వెళ్తామని చెప్పని మాట్లాడారు. పరువు నష్టం దావా కూడా వేస్తామని చెప్పని అన్నారు. కానీ వేసినట్టు ఏం పెద్ద కనపట్టలేదు. లోకేష్ గారు పరువు నష్టం దావా వేశారు. అది ఇప్పుడు కాదు, ఆయన తిండి దాని మీద ఆయన ఎంతో డబ్బులు పెట్టి తిన్నారు, ఆయన స్నాక్స్ కింద ఖర్చు అయిందని చెప్పని తిండి విషయంలో రాశారని చెప్పని ఆయన విశాఖపట్నంలో వీళ్ళ మీద పరువు నష్టం దావా వేయడం కూడా జరిగింది. అది ఇప్పటికీ ఆ విచారణకు వచ్చిన సందర్భంగా ఈ నెల వస్తూ ఉన్నాడు. వాళ్ళ తరపు నుంచి ఏమీ సమాధానాలు అయితే లేవు. ఈ సాక్షి వాళ్ళు చేసే దాని మీద మొన్నేదో వాళ్ళని విచారించడానికి ఆయన సాక్షి ధనుంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళడం కూడా జరిగింది. సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డి ఉన్నాడు కదా, వాళ్ళ ఇంటికి వెళ్ళి చర్చ కూడా చేశారని చెప్పి తెలుస్తూ ఉంది. ఇట్లాంటి విషయాల మీద వాళ్ళకి సరైన విధంగా నొప్పి తగిలే విధంగా కనుక మీరు చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయటానికి ఇలాంటి వ్రాతలే వాళ్ళు పదే పదే వ్రాస్తూ ఉంటారు. ఈరోజు ఆ 1200 మంది సంబంధించి దేశ విదేశాల్లో ఉండేవాళ్ళు వాళ్ళు అమరావతిలో మా రాజధానిలో మాకు ఉండాలన్న ఆలోచనతో వాళ్ళు ముందుకొచ్చారు. వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తిరిగి మళ్ళీ అధికారంలోకి వచ్చారు కాబట్టి వీళ్ళ మీద అయితే ఉంది. లాభ నష్టాలు అంటారా, ఆలస్యమైంది కాబట్టి కొంత నష్టం భరాయించాల్సిన పరిస్థితి అయితే ఉంటుంది. అది ఏ స్థాయిలో ఏంటి ఏందనేది వివరాలు లేకుండా ఉండవు. వివరాలన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళ మీద బాధితుల మీద మళ్ళీ మీరు ఆలస్యం చేసినందుకు కాకుండా మళ్ళీ వాళ్ళ మీదే భారం వేయాలని మీరు అడుగుతున్నారంటే మీరెంత తెలియగల వాళ్ళు అర్థమవుతూనే ఉంది. ఇక్కడ మీరు చేసిన తప్పుకి వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా వస్తారంటే వాళ్ళు ఆంధ్ర రాష్ట్ర పౌరులు కదా ఆ 1200 మంది. అవును, అంటే అదే ఇక్కడే వాళ్ళ దుర్బుద్ధి అనేది బయటపడతా ఉంది. కాబట్టి దీని గురించి ప్రభుత్వ పెద్దలు ఒకసారి తీవ్రంగా ఆలోచించాలి. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఇలా పదే పదే మంచి కార్యక్రమాలకు కూడా తప్పు లేదని ఉంటే ఎత్తి చూపడంలో తప్పు లేదు. కానీ ప్రతి కార్యక్రమాన్ని కూడా వాళ్ళు భూతత్వంలో చూపించేసి ప్రజల మనసులు విరిచే కార్యక్రమంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఉన్నప్పుడు ప్రభుత్వం చేసే తప్పు లేదు చూపడంలో తప్పు లేదు. అలాగే ప్రసార మాధ్యమాలు కావచ్చు, పత్రికలు కావచ్చు, ప్రభుత్వం అన్నిటినీ సమర్థించాలని ఆలోచించడం కూడా మంచి పద్ధతి అయితే కాదు. తప్పులు జరిగితే దాన్ని ఎత్తి చూపాలి, దాంట్లో ఏం జరుగుతున్నాయో ప్రజలకు తెలియపరచాలి. కానీ ఇలా విషభ్రాతలు రాయడం అనేది మంచి పద్ధతి కాదనేది నా యొక్క అభిప్రాయం. 5 ఏళ్ళు తన అసమర్థ పాలనతో హ్యాపీనెస్ని పూర్తి చేయలేక ఇవాళ ఏడుస్తున్న జగన్మోహన్ రెడ్డి కానీ, సాక్షి పత్రిక కానీ వాస్తవాలు చేసుకుని వాస్తవాలు ప్రచురిస్తే న్యాయసమ్మతంగా ఉంటుందంటూ విశ్లేషించిన అంకమరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.